దీనికి సంబంధించి సామాజిక ఆర్థిక నేపథ్యంలో చూస్తే ముందుగా ఒక మాట పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో స్కూల్స్లోనూ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇదే విధంగా డయేరియా ప్రబలిన మాట వాస్తవమా? పోయిన సంవత్సరం ఇలాగే ప్రబలింది కదా, రెసిడెన్షియల్ స్కూల్స్లో అన్ని చోట్ల ప్రబలింది కదా. అప్పుడు కూడా మేము ముట్టుకున్నాం కదా. పోయిన గవర్నమెంట్లో వాటర్ టెస్ట్ చేయడానికి టెస్టులు ఇచ్చాం, అన్నీ చేసాం. చాలా సింపుల్గా మనం సురక్షిత నీరు ఇస్తున్నామా లేదని తెలియజేయడానికి టెస్టులు ఇచ్చామని కిట్లు ఇచ్చామని చెప్పాం కదా. అప్పుడు కూడా చెప్పాం, ఇప్పుడు కూడా మళ్ళీ అదే చిన్న టెస్టులు చేస్తే అయిపోయేదానికి నీటి ద్వారా ఫుడ్ ద్వారా వచ్చే దాన్ని ఈ విధంగా చేశారంటే ప్రజారోగ్యం పట్ల ఇంతకు ముందు పోయిన సంవత్సరం ఈ అనుభవం ఉన్న తర్వాత కూడా ఇప్పుడు ఇలా చేశారంటే, అందులోనూ విజయవాడలో 40 పైన అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి, 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అలాంటి టౌన్లో సురక్షిత మంచినీళ్ళు ఇవ్వలేకపోయాం. ఒకవేళ ఒక కేసు వచ్చింది, దాన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తున్నాం? హ్యాండిల్ చేసే విధానం ఏంటి? మీకు ఇక్కడ కనపడుతుంది టిప్ ఆఫ్ ఐస్బర్గే, అంటే ఒక ఐస్ని కనుక నీళ్లలో వదిలితే కొంచెం టిప్పే కనపడద్ది, మిగతా కింద చాలా ఉంటది. అలాగే ఇక్కడ ప్రభుత్వం చెప్పే లెక్కలకి వాస్తవ కేసులకి చాలా తేడా ఉంటది. 10 కేసులు ఉంటే 90 కేసులు ఇంకా ఉన్నట్టే. అంటే వాళ్ళ లెక్క 200-300 చెప్తున్నారు కదా, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇక మనకు తెలియని సబ్ క్లినికల్ కేసులు కానీ, మన దగ్గరకు రాని కేసులు కానీ, సొంత వైద్యం చేసుకుని అటు ఇటు వెళ్ళిన కేసులు ఎన్ని ఉండుంటాయి. ఇంత వ్యవస్థ పెట్టుకుని ఈ వ్యవస్థని మొత్తాన్ని నిర్వీర్యం చేసి చివరికి ప్రజారోగ్యాన్ని ఈ స్థితికి తీసుకొచ్చారు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, ఒక ఆవిడ చూసాం, వాళ్ళ అమ్మని చూడటానికి తుని నుంచి వచ్చింది ఆవిడ. ఇంకోటి ఏంటో తెలుసా, ఒక ఆవిడ విరోచనాలు అయితే బాగాలేదని విజయనగరం వెళ్ళిపోయింది, వాళ్ళు సొంతూరు. అసలు ఎంత సిగ్గుచేటిది. డయేరియాకి, చిన్న డయేరియాకి ఇక్కడ అంటే దేన్ని ఏం సూచిస్తుంది? ఇది ఇక్కడ వైద్యాన్ని సూచిస్తుందా, లేకపోతే ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క వైఖరిని సూచిస్తుందా? ఇది ఇక్కడ ఆవిడ విజయనగరంకి వెళ్ళిందంటే, ఇక్కడున్న అమ్మకి డయేరియా వస్తే తుని నుంచి వచ్చిందంటే దీన్ని ఎట్లా చూడాలా? దీన్ని ఎలా చూడాలా? అందరూ చెప్తున్నారు మాకు 40,000 అయినాయి, 50,000 అయినాయి, 1,40,000 అయినాయి అని. వాళ్ళకి అర్థం కాని విషయమే. ఇది కూడా ఒక రకమైనటువంటి సంపద సృష్టిమో. మరి ఇలా చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నా, బాధపడుతున్నాను కూడా. కానీ ఎలాంటి వాళ్ళు వీళ్ళంతా? చిన్న మనుషులు. ఆటో డ్రైవర్ కొడుక్కి వాంతులు విరోచనాలు అయితే చూసేవాడు లేక ఒక ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్తే 1,40,000 అయింది. ఇప్పుడు మళ్ళా భార్యను తీసుకొచ్చి అక్కడ ఉన్నాడు. ఇంకో కుటుంబానికి వెళ్ళాం, ఆ కుటుంబం 70,000 అయింది చెప్పింది. నలుగురు అడ్మిట్ అయ్యారు. మరి ఇంత క్యాంపు పెట్టి ఇన్ని చేస్తూ ఏం చేస్తున్నాం? ఎవరి మీద ఈ భారాన్ని మోపుతున్నారు మీరు? ఎలాంటి వ్యక్తుల మీద మీరు ఈ భారాన్ని మోపుతున్నారు? ఇది మీరు ఖచ్చితంగా ఆలోచించాలా. కానీ ప్రజలందరికీ అర్థమైపోయింది మీది ఎంత నిర్లక్ష్య వైఖరో, ఎంత బాధ్యతాయుతమైనటువంటి స్థానాల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? బిల్డింగులు కడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయా అంటే, ఉత్తి బిల్డింగులు ఉంటే ఈ కాలేజీకి నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్స్ ఇస్తుందా? ఎలా చేస్తుందా? అసలు ఇంగితం ఉండాలి కదా, కాసింత ఆలోచించాలి కదా. మనం బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నాం, మనం మాట్లాడే మాట ఎలాంటిది, మనం చూసి నవ్వుకుంటారా లేదనేది ఆలోచించాలి కదా. మెడికల్ కాలేజీలకి సీట్లు కేటాయిస్తుంటే బిల్డింగులే కట్టారు, ఆ బిల్డింగ్ కడితే మెడికల్ కాలేజ్ అవుతారా అని మాట్లాడుతున్నారంటే, ప్రజారోగ్యం పట్ల, వైద్య విధానం పట్ల, విద్య పట్ల మీకున్నటువంటి అభిప్రాయం, మీ అభిప్రాయం ఏంటి? అన్ని ప్రైవేటైజేషన్ చేయడమే, చేసేసి వాళ్ళ మీద వదిలేయడమే. మీరు మాకు సంబంధం లేదు. ఇది ఇప్పుడు ఒకటి సిస్టమ్ ఒకటి పెట్టారు, ఏంటిది P4 అట. అందులో ఏం లేదట, ప్రభుత్వం చూస్తుంటదట. వాళ్ళకి విద్యకి, వైద్యానికి, లేకపోతే ఆర్థికంగా నిలబడడానికి దేనికైనా సరే ఒక మార్గదర్శి కుటుంబాలని చూపిస్తుందంట. ఈ బంగారు కుటుంబాలు వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుని నిలబడి మీరు ఎప్పుడు మాకు చేస్తారని నిలబడద్దంట. సో దీంట్లో ప్రభుత్వం పాత్ర లేదు, మానిటర్ చేస్తుందట. ఇది ఎంత రిడిక్యులస్ ఇది. ఇన్ని ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ప్రజల పట్ల, విద్య పట్ల, వైద్యం పట్ల, అలాగే గృహాల పట్ల, లేకపోతే ఆర్థికంగా వాళ్ళని నిలబడటానికి కావలసినవి చేయాల్సింది ఎవరో? ప్రభుత్వం కదా. అది మానేసి మీరు ఎవరి మీదో ప్రైవేట్ వ్యక్తుల మీద పెట్టి వాళ్ళ ముందు చేతులు చాచి నిలబడే స్థితికి మీరు తీసుకొచ్చారు కదా. బిఫోర్ ఇదే కదా, ఇంతకన్నా ఇంకేదైనా ఉందా? మీరు ఇదేదో చేయొచ్చు కదా. మాకు అమరావతికి ఫండ్ ఇమ్మన్నప్పుడు అట్లా అడగండి. మీరు కూడా మాకు హాస్పిటల్స్కి ఫండ్ ఇవ్వండి అని అడగండి, మెడికల్ కాలేజీకి ఫండ్ ఇమ్మని అడగండి, పబ్లిక్ని, లేకపోతే స్కూల్స్కి ఫండ్ ఇమ్మని అడగండి. కానీ సామాన్యుడి విద్య, వైద్యం, ఆర్థికంగా నిలబడటానికి ఖచ్చితంగా ప్రభుత్వం ఉండాల్సిందే.
ఈ ప్రభుత్వం అన్న ఉండాల్సిందే. సంక్షేమం అంటే అదే కదా, ప్రతి వాడి వెనకాల ఉండాలి కదా ప్రభుత్వం. అది మానేసి మేము వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చూస్తారు, మేము మధ్యలో ఉండి అటు ఇటు మొబైల్లో కనుక చేయి తిప్పినట్టు తిప్పుతాం. ఏంటి, ఏం మెసేజ్లు ఇస్తున్నారు మీరు? ఏం మెసేజ్లు ఇస్తున్నారు ప్రజలకి? ప్రజలు గమనించట్లేదు అనుకుంటున్నారా? ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన రంగాలను కూడా మీరు చివరికి ప్రజల్ని మీ ముందు సాగిలపడి మోకరిల్లి మాకు విద్య కావాలి, వైద్యం కావాలి, గృహం కావాలి, లేకపోతే నేను ఆటో కొనుక్కోవడానికో లేకపోతే ఇంకోటో చేయడానికి నిలబడేలా చేస్తున్నారు. దానికి ఎగ్జాంపులే ఇవన్నీ. ప్రజారోగ్యం ఎంత భయంకరంగా ఉందంటే నిన్న కాక మనం తురకపాలెం వెళ్ళాం, ఇవాళ ఇటు వచ్చాం, మళ్ళీ రేపు గుంటూరు వెళ్ళాలేమో మేము. చివరికి ఏమవుద్ది? ప్రజలకు ఏమర్థం అవుద్ది? ఆరోగ్యం ఈ ప్రభుత్వం పట్టించుకోదు, మంచినీళ్ళు ఈ ప్రభుత్వం ఇవ్వదు, మన పని మనం చేసుకోవాలి. మాకు కూడా ఏమనిపిస్తుంది, 1, 2, 3, 4, 5 ఇక రోజు ఏ పోరాటాలు అసలు అంటే ఏంటి? మీరేం చేస్తున్నారు? పబ్లిక్ని కానీ అందరినీ ప్యారలైజ్ చేస్తున్నారు. ప్యారలైజ్ చేసి మాకేం సంబంధం లేదు, మీ గాలికి మీరే, మీ పనులు మీరు చేసుకోవాల్సిందే, ఇది మీ బాధ్యత అని చెప్తున్నారు. బాధ్యతలో ఉన్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలు బాధ్యత లేకుండా ఇలా చేస్తున్నారంటే ప్రజారోగ్యాన్ని, మెడికల్ కాలేజీలని, ఏ వ్యవస్థనైనా సరే. విజయవాడ రైల్వే స్టేషన్ ఉంటుంది, ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు? బస్టాండ్కి ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది వెళ్తుంటారు? విజయవాడ బస్టాండ్లో మంచినీళ్ళు తాగడం వల్ల నాకు ఇలా వచ్చిందని ఎప్పుడైనా మీరు విన్నారా? లేకపోతే రైల్వే స్టేషన్లో వాటర్ పట్టుకుని తాగాం మాకు ఇలా అయిందని ఎప్పుడన్నా విన్నారా మీరు? ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితులు? 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండి, 40 అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండి, 225 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండి ఇలా చేస్తున్నారంటే ఏంటిది? మీరు వ్యవస్థను ఏం చేశారు? మొత్తాన్ని నిర్వీర్యం చేశారు. అడుగుతుంటే చెప్తున్నారు, ఏంటి పీడియాట్రిషియన్ లేడా మీకు అంటే, లేదండి చిన్నపిల్లలు హాస్పిటల్కి పంపించున్నారండి, ఇక్కడ మేనేజ్ చేయడం. ఇన్ని బెడ్లు వేశారు కదా, ఒక 5 బెడ్లు చిన్నపిల్లలకి వేయలేరా? ఒక పీడియాట్రిషియన్ ఇక్కడ పెట్టలేరా? పీడియాట్రిక్ వార్డులో పనిచేసే ఒక సిస్టమ్ పెడితే మేనేజ్ చేయలేదా? ఫ్లూయిడ్స్ అన్నీ. ఇది ఏంటి? మెడికల్ కాలేజ్ ఉంది, పీడియాట్రిక్స్ వార్డు ఉంది, ఒక డాక్టర్ని ఇక్కడ పెట్టి ఒక సిస్టమ్ పెడితే షీ కెన్ మేనేజ్ కదా. అది మానేసి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? చిన్నపిల్లలు మా దగ్గర వైద్యం లేదు, అక్కడికి వెళ్ళండి. వేలాడే పిల్లాడిని ఇక్కడ నుంచి ట్రాఫిక్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లే లోపల ఏ తల్లిదండ్రి అయినా ఒప్పుకుంటారా? అందుకని అతను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాడు, 1,40,000. ఇప్పుడు పిల్లలు ఉన్నాడు. అలా ఎంతమంది చూసాం? పీడియాట్రిక్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకునే వాళ్ళు ఎవరిని మేము చూడలేదు ఇక్కడ. అంత బయట హాస్పిటల్సే. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళని ఇప్పుడు మేము తిరిగిన ఏరియాలో ఎవరో కనపడలే, ఒక్కళ్ళు కూడా కనపడలే. ఇది ఈ ప్రభుత్వం తీరు. వైద్యం పట్ల, ప్రజారోగ్యం పట్ల, విద్య పట్ల, ఈ రాష్ట్రం పట్ల, మంచినీటి సరఫరాలో, శుచి శుభ్రతలో ఇంతమందిని పెట్టుకుని కూడా ప్రభుత్వం వైఫల్యం చెందిందంటే ప్రజల పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి బాధ్యత లేదు. వాళ్ళకి సంబంధించినవి కూడా వాళ్ళకి పట్టదని తేటతల్లం అవుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. సార్ ఈ రోజుకి కూడా 5వ రోజు ఇంతవరకు కూడా శాంపిల్స్ రాలేదు, ఇవాళ రేపు వస్తాయని నిన్న మంత్రి గారు చెప్పారు. ఎలా చూస్తారు సార్? అరే భలేవారు సార్ మీరు. శాంపుల్ వస్తే వైఫల్యం కనపడద్ది. ఇప్పుడు తురకపాలెంలో ఎందుకు ఎట్లా అయిందంటే శాంపుల్స్, ఆ వాటర్ తీసి చూస్తే శాంపుల్ తెలిసిపోద్ది. ఏం తెలుస్తుంది అప్పుడు? అరే ఈ వాటర్ ఇచ్చారు కాబట్టి వీళ్ళందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ట్యాంక్లో వాటర్ తీస్తాం, దాంట్లో దానికి సంబంధించినవి ఉంటాయి, ఏమని తెలుస్తుంది అప్పుడు? ఎవరు వైఫల్యం ఇది? అది వైఫల్యాన్ని ఒప్పుకుంటాం కరెక్టా, లేకపోతే అసలు శాంపులే చేయకుంటాం కరెక్టా? మీరు ఎలాంటి గవర్నమెంట్ గురించి అడుగుతున్నారు మీరు ప్రశ్నలు? బాధ్యత వహించే గవర్నమెంట్ గురించి అడుగుతున్నారా? బాధ్యతల నుంచి తప్పించుకుని తిరిగే, అందులోనూ నేను చెప్పకూడదు, మళ్ళీ రాజకీయాలు అవుతాయి. ఇదొక రాజ్యాంగం, ఇదొక సంపద సృష్టి, ఇదొక వ్యవహారం. మాట్లాడకూడదు, లోతుకి మాట్లాడితే సమస్య పక్కకి వెళ్తుంది. నిజాన్ని ఒప్పుకునే ధైర్యం ఉండాలా. ఈ వాటర్ వల్ల తేడా వచ్చింది, ఈ వాటర్లో వీళ్ళు చేయలేదు, ఈ వాటర్ క్లోరినేషన్ చేయలేదు, లేకపోతే ఇది చేయలేదు, లేకపోతే తురకపాలెంలో ఎస్సీ కాలనీకి బోరు వాటర్ ఇవ్వకుండా మురికి గుంటలో క్వారీ గుంటలో వాటర్ ఇచ్చామని చెప్పాలా. ఇది ఎవరు తప్పు? అక్కడ ఉన్నట్టు తప్పు. వాటి మీద చర్యలు తీసుకోండి, అయిపోద్ది. ఆ పంచాయతీ సెక్రటరీని పిలిచి ఏంట్రా ఏం చేసావు, నువ్వు ఇలా చేసావని అడిగితే అయిపోద్ది. ఎక్కడ కూడా ఈ వాటర్ ఇక్కడ ఎవరు సప్లై చేశారు, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, క్లోరినేషన్ ఎవరు ఏంటని సింపుల్ కదా. ఇంత సమస్య లేదు కదా. ఇప్పుడు చూడండి, సెంట్రల్ డ్రగ్ స్టోర్ పెట్టారు, ఇవన్నీ పెట్టారు, ఇవన్నీ అవాయిడ్ చేసేవాళ్ళం కదా. చాలా సింపుల్ కదా. చిత్తశుద్ధి ఉండాలి కదా మనం చేసేదానికి. తప్పు జరిగితే దాన్ని సరి చేసుకోమా? తప్పు కారణాలని వెతుక్కోమా? తప్పు కారణాలు వెతుక్కోమా? సహజంగా రిపోర్ట్ రావడానికి 48 గంటల నుంచి ఎన్ని రోజులైందండి ఇది? ఎన్ని రోజులైందండి? అసలు వాటర్ టెస్ట్ చేస్తే ఎంతసేపు అండి? జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 7 టెస్టులు కిట్ ఇచ్చాం. అందులో
నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఉన్నాయి. ఊరికనే ఇది కంటామినేటెడ్ వాటరా కాదా, ఫికల్ మ్యాటర్ ఉందా లేదా, బ్యాక్టీరియా ఉందా లేదా, ఇవన్నీ తెలిసే టెస్ట్లు. అసలు ఇది వాటరు ఎసిడికా బేసా, ఇందులో టర్బిడ్ చూడండి, ఇందాక వాటర్ చూసాం ఎంత టర్బిడ్గా ఉంది చూడండి. అది అందులో వాటర్ ఏదండి చూడండి, సి దీంట్లో చూడండి కిందకి చేరినాయి చూడండి. ఇది మీరు తాగుతారా? ఇప్పుడు నేను లోనకి వెళ్ళి వచ్చాను, చేతులు కూడా ఏం ముట్టుకోలేదు నేను. ఇదిగో చూడండి, ఇదిగోండి, ఇదిగో చూడండి, లేదు కదా ఇప్పుడు కొద్దిసేపు చూడండి అంత కిందకు వస్తున్నాయి సెడిమెంట్స్. వాటర్ పట్టింది, వాళ్ళు ఇచ్చింది నేను చూపిస్తున్నా, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి. వాళ్ళు ఇచ్చింది చూడండి ఇప్పుడు సెడిమెంట్ చూడండి, ఎందుకు చెప్పరు? వాళ్ళు వినాయకుడి మీద వేసేస్తున్నారు. వినాయక చవితికి భోజనాలు చేయడం వల్ల వచ్చిందని కొంతమంది, కోడిగుడ్డు తింటే వచ్చిందని ఒకళ్ళు, పానీపూరి ఏంటి పానీపూరి అని పట్టరండి, అది చెక్ చేయండి. ఇలాగే ఉంటాయి సమాధానాలు. బాధ్యత రాహిత్యమైంది నేనే మాట్లాడచ్చు. బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడు? అనుమానం ఉన్న ప్రతిదాన్ని శాంపుల్ తీసి చెక్ చేసి దీనివల్ల వచ్చిందని చెప్తాడు. ఏం నోటి మాటలు ఎన్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పట్లే, బిల్డింగ్లు కడితేనే మెడికల్ కాలేజీలు అవుతాయా అంటే, బిల్డింగ్లు కడితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ సీట్లు ఇస్తుందా అంటే కనీస పరిజ్ఞానం లేదా, లేకపోతే విచక్షణ లేదా, అసలు తెలివే లేదా, లేకపోతే బాధ్యతే లేదా? మనం ఏం మాట్లాడుతున్నాం అనేది తెలియకుండా మేము నడపలేకపోతున్నాం, మా వల్ల కాదు కాబట్టి అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏదో చేశాడు, చేశాడు, మేము చేయలేము, మా వల్ల కాదని చెప్పండి. ఎందుకు ఇదంతా? అసలు గోలలేదుగా, డబ్బులు లేవు, అవి లేవు. మరి ఎట్లా కట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? శ్రీలంక రాష్ట్రం నుంచి శ్రీలంకన్ చేశాడు కదా, చేసిన రాష్ట్రం నుంచి ఎలా కట్టాడు? మరి ఎలా వచ్చినాయి శాంక్షన్? ఎట్లా అయినాయి మెడికల్ కాలేజ్ సీట్లు? ఎట్లా అయినాయి? 5 కాలేజీలు ఎట్లా రన్ అవుతున్నాయి? పులివెందులకు ఎలా శాంక్షన్ అయింది? మళ్ళీ రెడీగా అయితే ఎట్లున్నాయి? శ్రీలంక కదా, జగన్మోహన్ రెడ్డి గారు శ్రీలంక చేశారు కదా, వీళ్ళు మరి ఏం చేస్తారో అదైతే తెలియదు. కానీ మాకు చేత కాదని చెప్పండి, మేము మెడికల్ కాలేజీలు రన్ చేయలేము. ప్రజా సంబంధించినటువంటి వైద్యం కానీ, వైద్య విద్య కానీ ఏదైనా సరే ప్రైవేటైజ్ చేస్తామని చెప్పండి, అయిపోయా. ఎందుకు? కరెక్ట్. అందుకనే 10 మంది అడ్మిట్ అయ్యారు. ఇవాళ పరిస్థితి కంట్రోల్లో ఉంది కాబట్టి 10 మంది అడ్మిట్ అయ్యారు. 10 మంది ఉన్నాయంటే అర్థం ఏంటి? ఇందా చెప్పా మీకు, టిప్ ఆఫ్ ఐస్బర్గ్. 10 కేసులు వచ్చినాయంటే ఇంకా ఎక్కువ కేసులు ఉన్నట్టే, గుర్తుపెట్టుకోండి.